హే గైస్, నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ డే 2 ఇన్ దుబాయ్, డే 4 ఇన్ యుఏఈ. ఇప్పుడే మేము మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ దగ్గరికి వచ్చామన్నమాట. సో ఇవాళ మా ఫస్ట్ యాక్టివిటీ మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్. యాక్చువల్లీ ఇది మాకు ఇవాళ లేదు అనమాట ప్లాన్లో. బట్ మేము అనుకున్న డేట్కి టికెట్స్ అనేవి లేవన్నమాట. మేము అనుకున్న డేట్కే కాదు, ఆ ముందు ఆ కంప్లీట్ ఆ 10 days స్ట్రెచ్లో టికెట్స్ ఎక్కడ అవైలబుల్ లేవు. అందుకే ఈ రోజు దొరికాయి, ఈ రోజు బుక్ చేసుకున్నాము. ఈ రోజు కూడా మాకు నార్మల్ టికెట్స్ దొరకలేదు, స్కిప్ ద లైన్ టికెట్ అన్నమాట. సో కొంచెం ఎక్స్పెన్సివ్ పడింది. ఎందుకు ఇంత డిమాండ్ అంటే ఇది చాలా బాగుంటుంది అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్స్. చాలా డిమాండ్ ఉంటుంది దీనికి. సో మీరు ఇది కనుక ప్లాన్ చేసుకుంటే, మెయిన్ గా టూరిజం టైంలో ఆ సీజన్ లో కనుక ప్లాన్ చేసుకుంటే వెళ్ళిన అడ్వాన్స్ గా టికెట్స్ అనేవి బుక్ చేసుకోండి. దీనికి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి టికెట్స్ మాత్రము. అండ్ ఈ మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ కి మెట్రోలో రావాలి అంటే నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి ఎమిరేట్స్ టవర్స్ అన్నమాట. సో ఎమిరేట్స్ టవర్స్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి జస్ట్ ఒక 5 minutes వాక్ ఉంటుంది. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే అన్నమాట ఎమిరేట్స్ టవర్స్ మెట్రో స్టేషన్. సో అక్కడ దిగి మనం వాక్ చేసుకుంటూ వస్తే ఇదే మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్. సో అది ఎంట్రన్స్. మీకు నేను ఇచ్చే ఇంకొక టిప్ ఏంటంటే, ఈ మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ అనేది మార్నింగ్ 9:30కి ఓపెన్ అవుతుంది. సో బెటర్ మీరు ఎంత ఎర్లీగా వస్తే అంత బెటర్. ఎందుకంటే క్రౌడ్ ఒకసారి పెరిగింది అనుకోండి, లోపల అసలు ఏమీ కూడా మీరు సరిగ్గా ఎంజాయ్ చేయలేరు. అదే క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు వస్తే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. మనకి మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ ఏంటంటే, ఫ్యూచర్లో టెక్నాలజీ ఏ విధంగా ఉంటుంది, దుబాయ్ ఎంత అడ్వాన్స్డ్గా ఉంటుంది అనేది ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు అన్నమాట. సో వాళ్ళ విజన్ ఎట్లా ఉంది నెక్స్ట్ 50 years లో అనేది మనకి మ్యూజియం ఆఫ్ ఫ్యూచరే ఒక ఎగ్జాంపుల్. సో పదండి వెళ్ళి చూద్దాం. వెల్కమ్ టు ద మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్.
సో మనకు మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ లో ఈ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఫ్యూచర్ అంటే 2100 ఇయర్ లో ఎలా ఉంటది అని చెప్పి. దాని తర్వాత నుంచి అంతా కూడా ఇప్పుడు డిఫారెస్టేషన్ వల్ల ఎర్త్ కి అవుతున్న ఎఫెక్ట్స్ అన్నిటికీ సో ఈ ఫ్లోస్ లో అంటే సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ గురించి ప్రిజర్వ్ చేస్తున్న డిఎన్ఏస్ యానిమల్ లైఫ్ గురించి అవంతా మనకి మిగతా ఫ్లోస్ లో తెలుసుకోవచ్చు. హీలింగ్ అవన్నీ కూడా ఈ 5 ఫ్లోర్స్ అన్నమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కిడ్స్ ది. లేట్ వస్తే మాత్రం ఇది పరిస్థితి, ఫుల్ క్రౌడ్ ఉంటది, మీకు చాలా టైం పడుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. మెట్రోలో వస్తే డైరెక్ట్ మనము ఈ మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ లోకి డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్ కి ఎంటర్ అవుతాము. అక్కడ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళి లాబీకి వెళ్ళి అక్కడ మన టికెట్ వ్యాలిడేట్ చేయించుకొని, ఒకవేళ టికెట్ లేకపోతే కింద టికెట్ తీసుకోవచ్చు. తీసుకొని డైరెక్ట్ మెట్రో నుంచి వచ్చేయచ్చు మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ బిల్డింగ్ లోకి. సో మేము 10 o'clock వస్తే ఇప్పుడు 12 అవుతుంది, 2 hours పట్టింది. మేము అంతా మార్నింగ్ వస్తేనే మాకు ఈ టైం అయింది. అదే మీరు లేట్ వస్తే అర్థం చేసుకోండి, ఇంకా ఈజీగా 2-3 hours పడుతుంది. ఇప్పుడు మేము బ్యాక్ రూమ్ కి వెళ్తున్నాము, మాకు 2 o'clock కి వేరే యాక్టివిటీ ఉంది. సో ఇప్పుడు ఎమిరేట్స్ టవర్ స్టేషన్ నుంచి బుర్జ్మాన్ కి రెడ్ లైన్ లో వెళ్ళి బుర్జ్మాన్ స్టేషన్ దగ్గర గ్రీన్ లైన్ కి చేంజ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ అల్గుబైబా వెళ్ళాలి. సో మీరు మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ కి రావాలనుకుంటే మాత్రం మీ టికెట్స్ చాలా అడ్వాన్స్ గా బుక్ చేసుకోండి. మేము చూస్తే నెక్స్ట్ 15 days అసలు టికెట్స్ అవైలబుల్ లేవు. సో థింగ్ టు బి నోటెడ్. అల్గుబైబా స్టేషన్ నుంచి హోటల్ కి వెళ్తున్నాం ఇప్పుడే. అయితే వీళ్ళది మెట్రో ఉంది కదా, అది అండర్ గ్రౌండ్ అని చెప్పినా కదా నేను. సో వీళ్ళకి మెట్రో 2 ways ఉంది, అండర్ గ్రౌండ్ అండ్ ఓపెన్ స్కై. సేమ్ మెట్రో అండర్ గ్రౌండ్ ఓపెన్ స్కై కి సపరేట్ ఏం కాదు. అదే ఈ బుర్జుమాన్ స్టేషన్ ఉంది కదా, ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ కనెక్ట్ అవుతుంది. అదే స్టేషన్ అదే మెట్రో అండర్ గ్రౌండ్ కి వెళ్తుంది. అండ్ ఈ న్యూ దుబాయ్ ఏదైతే ఉందో, బుర్జ్ ఖలీఫా, ఎమిరేట్స్ మాల్, ఈ ఏరియా అంతా న్యూ దుబాయ్ కిందకు వస్తుంది అనమాట. సో ఇక్కడంతా ఓపెన్ స్కై మెట్రో. ఈ ఓల్డ్ దుబాయ్ ఉంది కదా, అల్గుబైబా, డేరా, బర్దుబాయ్, ఇదంతా కూడా అండర్ గ్రౌండ్ ఉంది. ఎక్కువ వరకు గ్రీన్ లైన్ ఏదైతే ఉందో అది అండర్ గ్రౌండ్ ఉంది, రెడ్ లైన్ మెట్రోనేమో ఓపెన్ స్కై ఉంది. ఇప్పుడు మేము డెజర్ట్ సఫారీకి వెళ్తున్నాము. సో ఇది చాలా బాగుంటుంది ఈ యాక్టివిటీ. ఇది 6 hours యాక్టివిటీ. ఈ డెజర్ట్ సఫారీ అనేది మనకి మార్నింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఉంటుంది, సన్సెట్ టైం ఉంటుంది, నైట్ ఉంటుంది, అండ్ ఓవర్ నైట్ స్టే కూడా ఉంటుంది అనమాట. సో మేము బుక్ చేసుకుంది 6 hours ఈవినింగ్ టూర్ అన్నమాట, డెజర్ట్ సఫారీ ఈవినింగ్ టూర్. సో మనకి డెజర్ట్ సఫారీలో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మనకి శాండ్ బోర్డింగ్, క్యామెల్ రైడ్, బార్బిక్యూ డిన్నర్, దుబాయ్ ట్రెడిషనల్ డాన్స్, ఇవన్నీ కూడా మనము అక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో హోటల్ నుంచే పికప్ అన్నమాట డెజర్ట్ సఫారీ యాక్టివిటీకి. ఇది టోటల్ 6 hours డ్యూరేషన్ ఉంటుంది. ఏ గైస్, వచ్చేసాము డెజర్ట్ సఫారీ దగ్గరికి. సో ఇదిగోండి, ఇలాంటి వెహికల్స్ ఉంటాయి పికప్ కి. మాది గ్రూప్ ఆఫ్ 6 people అన్నమాట. ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది. సో ఇది ఇప్పుడు ఉన్నది రెడ్ శాండ్ డ్యూన్ అంట. ఇక్కడ మనకి ఏటీవీ రైడ్ అండ్ బగ్గీ రైడ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవి మనకి డెజర్ట్ సఫారీ ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అవ్వదు, ఇక్కడ సపరేట్ గా తీసుకోవాలి. విత్ గైడ్ అసిస్టెన్స్ ఉంది ఇది. సో ఇవన్నీ బగ్గీస్ అన్నమాట. సో ఇవి సింగిల్ సీటర్, 2 seater, 3 seater, 4 seater ఉన్నాయి బగ్గీస్. సో అది టికెట్ కౌంటర్. ఇదండి గైజ్ ఏటీవీ రైడ్స్. మరీ క్రేజీ ఉన్నాయి ప్రైజెస్ అయితే. 150cc 150 dirham అంటే 250cc 250 dirhams, 500cc 500 dirhams ఉంది, 1000cc దేమో 800 dirhams. చాలా కాస్ట్లీ ఉన్నాయి, కానీ 1 time అడ్వెంచర్ చేద్దాం. సో దీంట్లో మనకి ప్యాకేజ్ ఉందన్నమాట, లిమిటెడ్ ఏరియా ప్యాకేజ్, అన్లిమిటెడ్ ఏరియా ప్యాకేజ్. ఇప్పుడు లిమిటెడ్ ఏరియా అంటే ఇదే అన్నమాట. అక్కడ మనకి మొత్తము అక్కడ మనకి మొత్తం స్టిక్స్ పెట్టారు కదా, బౌండరీ పెట్టారు కదా, అది లిమిటెడ్ ఏరియా అన్నమాట. ఆ ఓపెన్ ఏరియా ప్యాకేజ్ ఏమో పెద్ద పెద్ద డ్యూన్స్ దగ్గరికి తీసుకెళ్తారు అండ్ గైడ్ వస్తాడు అనమాట మనతో పాటు.
సో ఇదేమో నాన్ అసిస్టెడ్, దీనికి గైడ్ ఏమి ఉండడు. ఏటీవీ అడ్వెంచర్ రైడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 20 minutes ట్రావెల్ చేసి ఇప్పుడే యాక్చువల్ డెజర్ట్ సఫారీ ఏరియా దగ్గరకు వచ్చినాము. సో ఇక్కడ నుంచి ఒక 15 minutes డ్యూన్ బ్యాషింగ్ యాక్టివిటీ ఉంటుంది. సో ఆ డ్యూన్ బ్యాషింగ్ యాక్టివిటీ తర్వాత మనల్ని డెజర్ట్ క్యాంప్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఈ డ్యూన్ బ్యాషింగ్ ఏంటంటే టైర్స్లో ప్రెషర్ తగ్గియాలి. చాలా బాగుంటుంది ఈ డ్యూన్ బ్యాషింగ్, బాగా ఎంజాయ్ చేయొచ్చు. డూన్ బ్యాషింగ్ తర్వాత మనల్ని క్యాంప్ దగ్గరికి తీసుకొని వస్తారు. ఇక్కడ మనకి మన ప్యాకేజ్ లో కొన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. సాండ్ బోర్డింగ్, క్యామెల్ రైడ్, డిన్నర్, స్నాక్స్. సో మనకి దీంట్లో యాక్టివిటీ కూడా ఉంటది అన్నమాట. వీళ్ళ స్పెషల్ డాన్స్, డెజర్ట్ అరేబియన్ డాన్స్, ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్. సో అవన్నీ ఈ క్యాంప్ లో ఉంటాయి. ఇక్కడ మెహందీ, పెయింటింగ్, ఇవన్నీ కూడా మన ప్యాకేజ్ లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. ఇదే ఆ క్యాంప్ ఏరియా. ఒక్క ఈ ఏటీవీ రైడ్స్ మాత్రమే చార్జబుల్, మిగతావన్నీ మనకి ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మన ప్యాకేజ్ లో ఫుడ్ అండ్ బెవరేజెస్ అన్లిమిటెడ్. ఓన్లీ థింగ్ ఆల్కహాలిక్ బివరేజెస్ మాత్రం మళ్ళీ చార్జబుల్ ఉంటాయి. బట్ అదర్వైజ్ సాఫ్ట్ డ్రింక్స్ మిగతావి అయితే మనకి ఆల్ ఇంక్లూజివ్ అన్నమాట. ఇదంతా క్యాంప్ ఏరియా. ఇక్కడ సన్సెట్ అవుతుంది, వ్యూస్ బాగున్నాయి. ఇక్కడ ఫోటో షూట్ చేస్తే మాత్రం మస్తు వస్తుంది. ఇప్పుడు సో పదండి లోపలికి వెళ్దాం. సో ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. మనకి లోపలికి రాగానే ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఇది రెగ్యులర్ కేటగిరీ, అక్కడ మీకు కనిపిస్తుంది విఐపి కేటగిరీ. సో మన ప్యాకేజ్లో మనకి రెగ్యులర్ కేటగిరీ ఇంక్లూడెడ్ ఉంటుంది. మనం కావాలంటే ఇక్కడికి వచ్చి విఐపికి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో విఐపికి అప్గ్రేడ్ చేసుకోవాలంటే పర్ పర్సన్ 50 dirhams. ఆ విఐపి ప్యాకేజ్లో ఏంటంటే మనకి ఇమ్మీడియట్గా మనం రాగానే మనకి స్నాక్స్, డ్రింక్స్ అన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయి. కాకపోతే
ఇక్కడ రెగ్యులర్ లో టైం ఉంటుంది అండ్ బఫే లైన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మెనూ చాలా డిఫరెంట్ ఉంటుంది. విఐపి మెనూ ఏంటంటే ఫుడ్ అన్లిమిటెడ్. ఆ విఐపి ఏంటంటే మనకి కొంచెం ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఉంటాయి డ్రింక్స్ దగ్గర, ఫుడ్ ఆప్షన్స్ లో. సో ఇది రెగ్యులర్, ఇది విఐపి. ఇదేమో నేను డాన్స్ షో అని చెప్పాను కదా, ఇక్కడే పర్ఫామ్ చేస్తారు స్టేజ్.
డెజర్ట్ సఫారీ తర్వాత ఇప్పుడే రూమ్ కి వచ్చాము. సో టోటల్ గా అక్కడ నుంచి మళ్ళీ ఒక 1.5 hour అలా పట్టింది జర్నీ. సో మనకి ఆ డ్యూన్ బ్యాషింగ్ ఉంది కదా, వాళ్ళు టైర్స్ లో ప్రెషర్ తగ్గిస్తారనమాట. సో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ మళ్ళీ ఆ టైర్స్ ఇన్ఫ్లేట్ చేయడానికి టైం పడుతుంది. సో ఇదంతా కలిపి అప్రాక్సిమేట్ గా మాకు ఒక 1.5 to 1 hour 45 minutes పట్టింది రూమ్ కి రీచ్ అయ్యేసరికి. అక్కడ నుంచి నేను ఈ డెజర్ట్ సఫారీ ఎక్కడ బుక్ చేసుకున్నా అన్న ప్యాకేజ్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. సో డెజర్ట్ సఫారీ వర్తా అంటే నాకైతే ఓకే అనిపించింది. యావరేజ్ యాక్టివిటీ. ఒక్క డ్యూన్ బ్యాషింగ్, సన్సెట్ అండ్ ఫైర్ అండ్ లైట్ షో ఇవే బాగున్నాయి. మిగతా యాక్టివిటీస్ అన్ని వాళ్ళు చాలా ఇచ్చారు. అందులో క్యామెల్ రైడ్ అని, మనకి శాండ్ బోర్డింగ్ అని, మళ్ళీ విమెన్ కి అయితే హెన్నా మెహందీ ప్యాకేజ్ అని. కాకపోతే అక్కడికి వెళ్తే మొత్తము ఆ క్యామెల్ రైడ్ అంటాడు, చిన్న సర్కిల్ గీసి అక్కడే తిప్పుతున్నాడు అనమాట. సో మనం బేసిక్ గా క్యామెల్ రైడ్ అంటే ఏమనుకుంటాము, డెజర్ట్ లో కొంచెం శాండ్ డ్యూన్స్ వరకు అలా తీసుకెళ్లి, కానీ కాదు, జస్ట్ ఒక రౌండ్, అది కూడా ఫోటో కోసం మాత్రమే. సో నాట్ ఓన్లీ క్యామెల్ రైడ్, అన్ని యాక్టివిటీస్ అంతే ఉన్నాయి. జస్ట్ అక్కడక్కడ 100 meters ఆ రేంజ్ లో మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఈ యాక్టివిటీస్ అన్ని బయట అవుతుంటాయి. మనకి ఈ యాక్టివిటీస్ అన్ని చేయడానికి హార్డ్లీ 5 to 10 minutes, అంతకన్నా ఎక్కువ టైం పట్టదు. సో ఈ యాక్టివిటీస్ చేసిన తర్వాత మనం లోపల వెళ్ళి క్యాంప్ లో కూర్చుంటాము. ఆ క్యాంప్ లోపల మనకి 2.5 hours ఉట్టి ఖాళీ కూర్చోటమే. ఈ షోస్ అన్ని మెల్లిగా 8 ఆ టైంకి అట్లా స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు మనకు చేయడానికి కూడా అంత ఏమీ ఉండదు. సో బేసిక్ గా ఏంటంటే ఒక లీజర్ యాక్టివిటీ. మీరు డ్యూన్ బ్యాషింగ్, సన్సెట్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెజర్ట్, లైట్ అండ్ ఫైర్ షో ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ప్లాన్ చేసుకోండి. అదర్వైజ్ ఇది అంత మస్ట్ విజిట్ యాక్టివిటీ అని అయితే నేను చెప్పాను. సో నా హానెస్ట్ ఒపీనియన్ అబౌట్ డెజర్ట్ సఫారీ అయితే యావరేజ్, నాట్ టూ గుడ్, నాట్ టూ బ్యాడ్, వన్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంతే. సో అది గైస్ ఫ్రమ్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియోలో ఉన్న కంటెంట్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వాండర్ విత్ లక్ష్. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.